వాస్తవానికి ఏంది అంటే ఏం లేదు అసలు నిజంగా చెప్పాలంటే. అది నేను అనుకుంటూనే ఉన్న ఏదో జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ పోయిర్రు, పిల్లలు ఉన్నారు అక్కడ, మొత్తం ఆ విజువల్స్ కూడా మంగ్లీ బర్త్డే ఏం లేదు ఆడ. మంగ్లీ బర్త్డే పార్టీ రోజు నిన్న జరిగింది, చేవెళ్ళ రిసార్ట్స్లో జరిగినటువంటి సందర్భంలో కరెక్ట్గా కేసీఆర్ వచ్చే టైంకు అది వదిలిపెట్టి లీక్ అయ్యి ఇక మొత్తం మంగ్లీ అడ్డంగా బుక్ అయింది అన్నట్టుగా అక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఛానల్ మీడియా డ్రగ్స్ గంజాయి ఇంకా విదేశీ మద్యం తర్వాత గంజాయి కొడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన మంగ్లీ, ఇటువంటి తమ్నైల్స్ అన్ని నిన్న యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉన్నాం. సరే, కేసీఆర్ గారు వార్తను పక్కదారి పట్టించడానికి పోలీసులు ఓ ఎత్తుగడ వేసిరు, ఆ ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి హడావిడి చేసి బ్రేకింగ్ డ్రగ్స్ దొరికినాయంటే డ్రగ్స్ లేదు, ఏం లేదు. గంజాయి దొరికిందంటే గంజాయి లేదు, విదేశీ మద్యం దొరికిందంటే పోలీసు వాళ్ళే విదేశీ మద్యం లేదన్నారు. మరి ఇంకేముంది ఇడా? ఎందుకు లొల్లేందుకు ఇదంతా? ఒకటి, పార్టీ బర్త్డే పార్టీ చేసేటప్పుడు సౌండ్ వాల్యూమ్ కోసము లేకపోతే అక్కడ మద్యం తాగితే లోకల్ ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవడం, ఈ రెండు అవసరం. ఈ రెండు పర్మిషన్ అనేది లేదు. ఒకటి మద్యంకు, తర్వాత సౌండ్కు, వీటికి ఈ రెండింటికి పర్మిషన్ లేవు. ఈ రెండింటి పర్మిషన్లు ఎంతమంది తీసుకుంటుర్రు? చాలా అరుదు, ఎవరు తీసుకోరు. పెళ్లిళ్ళు ఇప్పుడు భారత్ చేస్తారు, పర్మిషన్ తీసుకొని చేస్తారా? చిన్న పార్టీ. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అనేటువంటి వార్తను డైవర్ట్ చేయడం కోసం జరిగినటువంటిది. సరే, ఆ మంగ్లీ ఆ పాప ఆమె నాకు ఏది V6లో పనిచేసినప్పుడు తప్ప నాకు పెద్దగా పరిచయం కూడా లేదు అమ్మాయి. ఆ తర్వాత దీంట్లో 9 మందికి పాజిటివ్ చూపిస్తారా? 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఏది డ్రగ్స్ పాజిటివ్ అని ఒక ఆయన, గంజాయి పాజిటివ్ అని ఒక ఆయన, వాళ్ళ మూత్రాలన్నీ సేకరించినట్టుగా డబ్బాలు చూపించారు, అవన్నీ ఉన్నాయి. ఇందులో దామోదర్ రెడ్డి పేరు వచ్చింది. దామోదర్ రెడ్డి, ఈ దామోదర్ రెడ్డి వాస్తవానికి V6లో ఉన్నప్పుడు మా ప్రోగ్రామింగ్ హెడ్ ఉండే. దామోదర్ రెడ్డి ఈ మంగ్లీకి లిఫ్ట్ ఇచ్చిండు, ఆ అమ్మాయి పాటలు పాడి పైకి రావడానికి ఆయన హెల్ప్ చేసినటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డికి పాజిటివ్ వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. దామోదర్ రెడ్డి ఎప్పుడో 3-4 రోజుల కింద ఎప్పుడో ఏదో దాగిండట, అంటే గంజాయి దాగిండా ఇంకేం దాగిండో తెలియదు. పోలీసులు చెప్తున్న కథనమే. వాస్తవానికి దామోదర్ రెడ్డి పేరుకే రెడ్డి కానీ చాలా మంచి వ్యక్తి. మరి ఇటువంటి చిల్లర పనులు చేస్తాడని అయితే నేను అనుకోను. కాకపోతే ఇది కేసీఆర్ ఇష్యూను డైవర్ట్ చేయడానికి నిన్న జరిగినటువంటి ఓ తతంగం లెక్క కనిపిస్తూ ఉంది. దాదాపు అందరిగా దీన్ని కవర్ చేసి చీల్చి డొక్కగించి అసలు వాస్తవం ఏందని తెలుసుకునే ప్రయత్నం కూడా ఏ మీడియా సంస్థ కూడా చేయలే. ఎక్కడి పిల్లలన్నా కానీ ఏమన్నా కానీ కానీ కొంత విశ్వసనీయత ఉండాలి కదా. తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ అన్నే ఉంది, వాళ్ళ నాయన అన్నే ఉండు, వాళ్ళ చుట్టాలంతా అన్నే ఉన్నారు. వాళ్ళ ముందు డ్రగ్స్ మందు ఇవన్నీ చేస్తాడు ఎవడన్నా? సరే, మద్యం తాగితే తాగొచ్చు, ఆడ పెట్టిన ఆ బీర్ సీసాలు 2-3 అవి పెట్టిరు. కింగ్ఫిషర్. విషయం ఏంటంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఒక వార్తను దాచిపెట్టడానికి ఇంకో వార్తను పుట్టించాలనుకోవడం దురదృష్టకరమైనటువంటి వార్త. అయితే ఈ విషయాన్ని పసిగట్టకుండా విచ్చలవిడిగా వేసి రేటింగ్ కోసం ఇంకో దానికోసమో వేసి బదనాం చేయడం అనేది మీడియాకు కూడా మంచిది కాదు. ఏమొస్తుంది దానివల్ల ఒరిగేది ఏంది? ఇప్పుడు ఒక మనిషిని మచ్చ తీసుకొచ్చారు రేటింగ్ కోసమే, ఓన్లీ రేటింగ్ కోసము ఇంకో దానికోసము క్యూ న్యూస్ ఎప్పుడు ప్రయత్నం చేయదు. అది సంచలనము. ఇక ఇప్పుడు 24 గంటలు నడుస్తుంది, ఆ తర్వాత ఫేక్ అని తెలిసినా సరే వేద్దాం అనుకో, అట్లా ఏనికి లేదు, మేము వెయ్యం కూడా. విశ్వసనీయత ఇంపార్టెంట్. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.